తాడేపల్లి, పుంగనూరు తాలూకా, చిత్తూరు జిల్లా శ్రీ అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామి వారి ఆలయము. ఇది 16వ శతాబ్దంలో ఇమ్మడి చిక్కరాయిలోనే ఆయన జమీందారులు ఆలయ నిర్మాణం చేయడం జరిగింది. వాళ్ళు ఈ వేసవి విడుదలలో ఉప్పరపల్లి దుర్గాల్లో మక్కాం వేస్తూ ఉండేవాళ్ళు. అక్కడ మక్కాం వేస్తున్నప్పుడు ఒకరోజు స్వప్నంలో 2 విగ్రహాలు, ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలు కోనేట్లో దొరకడము. కోనేట్లో దొరికినాక ఆయన ఇక్కడ దించి ఇక్కడ నిద్రపోతూ ఉంటే ఇక్కడ స్వామి ఆలయం కావాలని చెప్పని ఆదేశం కావాలి. సరే, అదే ప్రకారంగానే శివుని ఆజ్ఞ ప్రకారంగానే ఆలయం కడుతూ ఉన్నప్పుడు ఆయనకి ఆరోగ్యం క్షీణమైంది. వైద్యులు నువ్వు బతుకు అని చెప్పినాక స్వామి అనుగ్రహంతో మళ్ళా స్వామి ఆయన ఆరోగ్యవంతుడైందో ఆలయాన్ని పూర్తి చేయగలిగినాడు. కడపట్ల ఈ స్తంభం ఉంది కదా, రాతి స్తంభము, ఆ స్తంభం దగ్గర దగ్గర 40-50 అడుగుల వరకు ఉంది. ఆ స్తంభాన్ని నిలబెట్టాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆయనకి అప్పుడు అంగబలము ఏనుగులు గుర్రాలు ప్రయత్నం చేసినా కూడా ఆ స్తంభాన్ని నిలబెట్టలేకపోయినారు. సరే, నిలబెట్టలేక వెనుదిరిగి పొంగునూరుకి వెళ్ళిపోతున్నప్పుడు ఇక్కడికి 1 కిలోమీటర్ దూరంలో దొరబావి తోట అని చెప్పని ఉంది. అక్కడ పోయే కొద్దికి స్వామి నిదర్శనంగా ఒక సాధు రూపంలో రావడము. ఎందుకు వెళ్ళిపోతానంటే ఇక్కడ జరిగిన విషయం అంతా చెప్పినాడు. ఏమీ లేదు, మీ అభిష్టం అనేది నీ కోరిక నెరవేరుతుంది, వెనక్కి తిరిగి చూడు, ఆ స్తంభం కనపడుతుంది అనే కొద్దికి ఆయన అక్కడ నుండి చూసే కొద్దికి ఆ స్తంభం కనపడిచింది. అంటే స్వామి మహత్యంతో నిలబడిండే స్తంభం అది, ఎవరు నిలబెట్టిండేది కాదు. ఈ 2 కారణాలు స్వామికి రావడానికి: అభీష్టాన్ని నెరవేర్చడము, మృత్యువును జయించడం. శ్రీ అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామి అని స్వామికి నామకరణం చేసి లోపల స్వామిని ప్రతిష్టాపన చేసినారు. ఇది ఈ ఆలయ చరిత్రమ్మ. ఓకే, థ్యాంక్ యూ సార్.